భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అవినీతి పోలీసులు అరెస్ట్ అయ్యారు. అనుమతులు లేకుండా తిరుగుతున్న లారీల విషయంలో సీఐ రమేష్ లంచాలు డిమాండ్ చేశారు. 20,000 లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లంచాలు డిమాండ్ చేసిన వారిలో గన్మెన్ రామారావు కూడా ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. మార్చి 19వ తేదీన ఊర్గంపాడు మండలం లక్ష్మీపురం నుంచి డాక్యుమెంట్స్ లేని గ్రావెల్ లారీ రాగా లంచం తీసుకుని పోలీసులు వదిలేసినట్లు తెలిపారు. డ్యూటీలో ఉన్న గన్మెన్ రామారావు సీఐ రమేష్ ఆదేశాలతో 30,000 డిమాండ్ చేసినట్లు చెప్పారు. లారీ ఓనర్ డబ్బులు ఇవ్వలేనని కేసు నమోదు చేయాలని కోరగా 20,000 రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. గన్మెన్ తన ఫ్రెండ్ కార్తీక్ కు ఫోన్ పే చేయాలని కోరినట్లు గుర్తించామన్నారు. లారీ ఓనర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు అధికారులు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేశామన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పోలీసుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ రమేష్. ఎవరో చేసిన డబ్బులు నాకు ఇవ్వలేదు, నన్ను అన్యాయం చేసే మాత్రం కన్ఫ్యూజన్ ఇప్పించాను సార్. ఆయన ముందు ఇప్పిస్తే అయిపోతుంది కదా. నువ్వు కోఆపరేట్ చేయకపోతే నీ ఇష్టం, మాదే ఉంటుంది. చేయండి సార్, నేను మాత్రం చేస్తాను. నాకు డబ్బులు రాలేదు, డబ్బులు ఎక్కడ నన్ను అన్యాయంగా నన్ను కేసు తెప్పిస్తున్నారు. ఏం చేస్తాను చెప్పే మాటే నన్ను అన్యాయంగా నేను ఏం చేస్తాను? ఇప్పుడు గన్మెన్ గా పెట్టుకున్నాను, నా బాబు మనిషిని పెట్టుకున్నాను. ఏ బాబు ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం సార్. పోలీస్ స్టాఫ్ ఆ గ్రావెల్ లారీని ఆపారు. మీకు పర్మిషన్ లేదంటూ ఆపారు. ఆపి ఆ లారీని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రావెల్ తోలుకునేటటువంటి ఓనర్ కూడా వచ్చారు. వచ్చి సీఏ గారిని కలవడం జరిగింది. సార్ మాది ఇంటి కోసం అది తయారు చేసి తెచ్చుకుంటున్నాం, గ్రావెల్ కమర్షియల్ కాదన్నారు. లారీ ఓనర్ని రమ్మన్నారు. లారీ ఓనర్ కూడా వచ్చారు. ఓనర్ వచ్చిన తర్వాత అతనికి లారీ మీద మీ మీద కేసు పెడతాను, కేసు పెట్టి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బెదిరించారు. లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి అంటే ఈ లోపల గన్మెన్ అయినటువంటి సీఏ గారి గన్మెన్ రామారావు వచ్చి నేను సీఏ గారితో మాట్లాడతానని ఒక సీఏ గారితో వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత 30,000 రూపీస్ డిమాండ్ చేశారు. వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అనే అకౌంట్కి సీఏ మన రామారావు యొక్క దీని ప్రకారమే 20,000 రూపాయలు ఫోన్పే చేశారు. ఫోన్పే చేసింది కూడా క్లియర్ రికార్డింగ్ ఉంది. ఫోన్పే చేసిన మరుక్షణమే లారీని రిలీజ్ చేశారు. యాక్చువల్గా అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లారీ అయితే వాళ్ళు డిటైన్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి, పంచనామా చేయాలి, ప్రొసీజర్ ఫాలో కావాలి. మరి లారీ ఏమైనట్టు? సో నెక్స్ట్ మేము మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో మేము ప్రతిదీ చేస్తాం. ఈరోజు ముగ్గురిని అప్రహెన్షన్ చేసిన తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత రామారావు కానిస్టేబుల్ కూడా నేను 20,000 రూపాయలు సీఏ గారు చెప్తేనే తీసుకున్నానని మా మీడియేటర్స్ ముందు ఓపెన్ ఎవిడెన్స్ చెప్పారు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. కేసు రిజిస్టర్ చేయలేదు, పైగా ఆ బాధితుడి దగ్గర నుంచి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా చేయించుకున్నందుకు ముగ్గురిని